సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు కంప్లీట్ అవుతుంది సార్. ఎలా ఉంది 6 నెలల పరిపాలన? ఏమనిపిస్తుంది చూస్తుంటే? గత పరిపాలనతో కంపేర్ చేసుకుంటే మీకేమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ కొత్తమీ కాదు, అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ రెండింటినీ కూడా ఏకకాలంలో సమన్వయం చేసి నడపగలిగినటువంటి సమర్థుడు ఆయన. అలాగే ఒక విజనరీ లీడరు. ప్రపంచం అంతా ఏంటంటే ఇప్పుడు ఇది మనం 2024 సంవత్సరంలో ఉన్నాం. అందరూ 2024 చూస్తే ఆయన 2044 చూస్తారు. ఆ విధమైనటువంటి విజనరీ లీడరు. రాబోయే కాలంలో నేటి యువతకి ఎంత అడ్వాన్స్గా ముందుకు తీసుకెళ్ళాలి, సమాజాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలనేది ఆయన కళ. ఆ కళ నిజం కోసం ఈ 6 నెలల్లో కూడా ప్రస్ఫుటంగా 2019కి 24కి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గ పరిపాలనకి తేడాగా ఈ 6 నెలల్లో అద్భుతంగా చూపిస్తున్నారు. ఉదాహరణకు చూడాలంటే సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ రహదారులు అయితే, జిల్లా రహదారులు అయితే, జాతీయ రహదారులు అయితే ఎన్నైతే ధ్వంసం అయిపోయి నానా ఇబ్బందులు పడి వాహనాలు చెడిపోయి డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడినటువంటి రోడ్లన్నీ కూడా ఇవాళ ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదిక మీద మరమ్మతులు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ నాటికి ఆ రోడ్లను అద్దాల్లాగా తీర్చిదిద్దడానికి ఆయన ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ చేయడం, వర్క్స్ కూడా జరుగుతున్నాయి చాలా చోట్ల. మీలాంటి ఛానల్స్ కూడా ప్రతి చోట డెవలప్ అయిన రోడ్డు అప్పుడు ఇప్పుడు అని చెప్పి పెడుతున్నారు. ఆ విధంగా రోడ్లు జరుగుతుంది. ఇంకా ఏ అభివృద్ధి తీసుకున్నా మెగా డిఎస్సి గత ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం జనవరి 1 తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్లలో ఒక క్యాలెండర్ కూడా ఇలా రావడమే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టినటువంటి చంద్రబాబు గారు అతి త్వరలో ఒక వారం రోజుల్లో జీవో రిలీజ్ చేయబోతున్నారు. మెగా డిఎస్సికి సన్నద్ధం చేయబోతున్నారు. రేపు ఏదైతే అకాడమిక్ ఇయర్ వస్తుందో మళ్ళీ జూన్ నాటి స్కూల్ తెరిచే నాటికి 17,000 కొత్త పోస్టులతో విద్యా వ్యవస్థని ఒక స్ట్రీమ్ లైన్ చేయబోతున్నారు. ఆ విధంగా ఇవాళ వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుమారుగా 8 లక్షల మంది పైన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వదిలి బయటకు వెళ్ళిపోతే రేపు వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా యువనేత విద్యాశాఖ మంత్రిగా చాలా అద్భుతంగా విద్యాశాఖను ప్రక్షాళన చేసుకొస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చూస్తే అర్చకులకి మేము వేతనాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కథలు చెప్పి నడిపి ఇది చేశారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఈ 4 నెలల్లోనే ఆనం రామనారాయణ రెడ్డి గారు కావాల్సిన ముఖ్యమైన బిల్లులన్నీ ప్రవేశపెట్టడమే కాకుండా ధూపదీప నైవేద్యం స్కీమ్ అనే దానికి గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2,500 ఇస్తే, ఆ తర్వాత చంద్రబాబు గారు 14-19 మధ్య 5,000 ఇస్తే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు పెన్షన్ అని చెప్పి మాయ చేశారు కానీ ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన ఈ 4 నెలల్లో ఈ 6 నెలల్లోనే ధూపదీప నైవేద్యం స్కీమ్ది 5,000 నుంచి 10,000 చేసి జీవో ఇవ్వడమే కాకుండా మొన్న 1 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా 5,400 టెంపుల్స్లో అర్చకులకి 10,000 రూపాయలు వేతనం పడింది. ఇంకా అది కాకుండా నేను దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పారు ఇంకా కొత్త దేవాలయాలకు కూడా ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద మేము ఇస్తామని చెప్పారు. ఆ విధంగా ఏ విధానం చూసినా, ఏ శాఖ చూసినా కూడా ప్రతి శాఖ కూడా ప్రక్షాళన చేసుకుంటూ ఆయన ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కే ప్రత్యేక పరిమితం అయిపోయి పరిపాలన అనేది లేకుండా బటన్ నొక్కడం ఒకటే పరిపాలనట్టుగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు సెక్రటరియట్కి వెళ్తాం, రోజుకు ఒక శాఖ మీద సమీక్ష చేయటం, అవసరాన్ని బట్టి రోజుకు 3-4 శాఖల మీద కూడా సమీక్ష చేసి ప్రతి శాఖ మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో ప్రతి అణువు భౌగోళిక పరిస్థితులు తెలిసినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రానికి ఏ జిల్లాలో ఏం కావాలో, ఏ జిల్లాలో ఏ పంట బాగా పండుతుందో, ఏ జిల్లాలో ఏ పరిశ్రమ పెడితే ఆ ప్రాంత యువతకి ఉపాధి దొరుకుతుందో అన్నీ తెలిసినటువంటి సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రపంచ పటంలో ప్రథమ స్థానంలో ఉండేగా తీసుకెళ్తాడనే ఆత్మవిశ్వాసం మాకుంది. దాని తగ్గట్టుగా కూడా ఈ 6 నెలల్లో అభివృద్ధి జరుగుతుంది.